మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం మరొకసారి చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చెయ్యలేకపోయాను గనుక. ఇక్కడ మీకు రెండు పదాలు మాకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటి? వాగ్దానము. రెండు ప్రమాణము. ఆమేన్, హల్లెలూయా. ఒకటి వాగ్దానము, రెండు అబ్రహాంకు దేవుడు ఏం చేశాడంట? వాగ్దానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ప్రమాణపూర్వకంగా తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. సో వాగ్దానం వేరు, ప్రమాణం వేరు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రెండు కూడా చాలా బలమైనవి. అందుకని మీరు 18వ వచనంలో చదువుతారు, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆయన వాగ్దానములను వారసులైన వారికి, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే. మరి నిశ్చయముగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ, తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై. ఏంటండి? తాను అబద్ధమాడజాలని. అంటే దేవుడు అబద్ధమాడడు. ఆమేన్, హల్లెలూయా. అబద్ధమాడజాలని నిశ్చలమైన. ఆమేన్, హల్లెలూయా. నిశ్చలమైన అంటే నిజమైన, స్థిరమైన రెండు సంగతులు. ఏంటి ఆ రెండు సంగతులు? ఒకటి వాగ్దానము, రెండు ప్రమాణము. ఆమేన్. ఏంటి ఆ రెండు సంగతులు? మీకు ఆ మాట కనపడుతుందా? నిశ్చలమైన, మరి నిశ్చయముగా అంటే ఏంటి? మీరు 13వ వచనంలో, అక్కడ 14వ వచనంలో ఆయన వాగ్దానం చదువుతారు కదా, తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా. ఎలాగా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించిన. మళ్ళీ ఏంటి? నిశ్చయముగా. నిశ్చయముగా అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్తాం కదా, ఖచ్చితంగా వస్తానండి అంటాం. వెళ్తామా? మేము ఖచ్చితంగా వస్తామండి అంటాం. వెళ్తారండి మనోళ్ళు? కొన్నిసార్లు మనందరం కూడా ఈ ప్రపంచాన్ని మీరు చూసినట్లయితే, వెన్ యు లుక్ ఎట్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని మీరు చూసినట్లయితే ఇట్స్ ఆల్ అన్ఫేర్. ఎక్కడ కూడా మీకు స్థిరత్వం అనేది, నిశ్చలత అనేది మీకు ఎక్కడ కనబడదు. మ్యాన్ యూస్ టు ఫెయిల్. మనుషుడు అనేవాడు ఎప్పుడు కూడా విఫలమవుతూ ఉంటాడు. ఈ కెనాట్ కీప్ హిస్ ప్రామిస్. ఆడు చేసిన వాగ్దానాన్ని, ఆయన చేసిన ప్రమాణాన్ని వారు నిలబెట్టుకోలేరు. బికాస్ దే ఆర్ మెన్. వాళ్ళు మనుషులు కాబట్టి. బట్ వెరేజ్ ఇన్ ద గాడ్, చూడండి, మానవులుగా మనం చాలా ప్రమాణాలు చేస్తాం. కొంతమంది కుటుంబ సంబంధమైన ప్రమాణాలు చేస్తూ ఉంటాం. అన్నదమ్ముల మధ్యలో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. మీరు బైబిల్లో చాలా ప్రమాణం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేను కానీ, సో యాకోబుకి లాభానికి ప్రమాణం జరుగుతుంది. ఇస్సాకుకి అక్కడున్న అమాలేకుల రాజులు వాళ్ళందరికీ ప్రమాణం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏంటి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు మీరంటే, లేదు, నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఈ రోజు నుంచి నీకు మేము ప్రమాణం చేస్తున్నాం, మీ జోలికి మేము రాము. యాకోబు లాభాను ప్రమాణం చేసుకుంటారు 31వ అధ్యాయంలో. సో దిస్ ఆల్ బైబిల్ వాగ్దానాలు, అంటే మనుషుల మధ్యన జరిగే ప్రమాణాలు ఇవన్నీ కూడా. సో దే కెన్ కీప్, దే కెనాట్ కీప్. వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టలేకపోవచ్చు. దానికోసం వాళ్ళు బలంగా నిలబడచ్చు, నిలబడలేకపోవచ్చు. వాళ్ళు పడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆమేన్, హల్లెలూయా. అని దేవుడు చేసే ప్రమాణము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసే ప్రమాణం ఎలాంటిది తెలుసా? నిశ్చయముగా. ఆమేన్. ఎలాంటిదట? నిశ్చయముగా.
నిశ్చయముగా అంటే ఖచ్చితంగా. అది తప్పిపోవడం కానీ మర్చిపోవడం కానీ, అయ్యో ఇస్తానని మర్చిపోయానండి అని మర్చిపోయే కాన్సెప్ట్ దేవుడి దగ్గర ఉండదు. మరి చేస్తానని ఆ పరిస్థితిలో ఆ మూమెంట్లో మరి నేను సంతోషంగా ఉన్నాను, అప్పుడు ఇచ్చేస్తానన్నాను, ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలుగా ప్రమాణం చేస్తాం, అంటే ఏ రూపంలో చేసినా ఒక ప్రమాణం చేస్తాం. అది ఎవరు చేసినా, ఏ రూపంలో చేసినా, ఎక్కడ చేసినా, ఏ విధంగా చేసినా, అది డబ్బుల విషయంలో కావచ్చు, బంధాల విషయంలో కావచ్చు, వేరే మేము ఎక్కడైనా కావచ్చు. కానీ దేవుని బిడ్డలుగా అది మనం నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ప్రమాణమును నిలబెట్టుకోగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నిశ్చయముగా అని చెప్పే దేవుడు, ఖచ్చితంగా అని చెప్పే దేవుడు. సో వెన్ వి బిలీవ్ ఇన్ గాడ్, మనం దేవుడిని నమ్మిన వారం కనుక మనము కూడా మన విశ్వాస జీవితంలో కానీ, మన ప్రార్థన జీవితంలో కానీ, మన దైనందిన జీవితంలో కానీ మనం దేవుని పక్షంగా ఎలాంటి ప్రమాణాలు అయితే మనం తీసుకుంటామో, మన దేవునితో ఎలాంటి ప్రమాణమని మనం ఒట్టు వేసుకుంటామో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనందరూ యొప్తా కూడా ఒక ప్రమాణం చేశాడు. ప్రభా నేను యుద్ధము గెలిచి, ఎప్పుడైతే యుద్ధము గెలిచి నేను వచ్చినప్పుడు ఎవరైతే నాకు ముందుగా ఎదురవుతారో, ఆమేన్, హల్లెలూయా. సో దే మేడ్ ద ఒక ప్రమాణం, ఒక ప్రామిస్, ఒక ప్రమాణము తీసుకున్నారు. భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో చాలా ప్రమాణాలు తీసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ కోరిచ్చే నా జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చేస్తాను, ప్రమాణం చేయి. ఏం చేయి? ప్రమాణం చేయి. ఇదిగో నా జ్యేష్ఠత్వ హక్కు నేను ఇచ్చేస్తున్నాను అని ప్రమాణం చేసి ఆ చిక్కుడికాయ కూరకి ఏం చేశాడు? జ్యేష్ఠత్వం ఏం చేసి ఇచ్చాడు? ప్రమాణం చేసి ఇచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హేరోదు రాజు ప్రమాణం చేస్తాడు, ఇదిగో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నువ్వు చక్కగా నాట్యం చేసావు నా సముఖంలో, కుమార్తె నీకు ఏం కావాలో కోరుకో, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, వాట్ ఎవర్ యూ వాంట్ అంటే వాళ్ళు ఏమడుతారంటే బాప్తీసం వచ్చి యోహాను తలక ఇచ్చేయండి అంటారు. సో రాజుగారు ప్రమాణం చేశారు కాబట్టి ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రమాణాలన్నీ కూడా స్థిరమైనవిగా మన జీవితాల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ముఖ్యంగా దేవునితో మనం చేసుకునే ప్రమాణము, దేవుని సహవాసంలో మనం చేసుకునే ప్రమాణాలు, లేకపోతే దైవుని సన్నిధిలో దైవికంగా మనం కలిగిన ఈ ప్రమాణాలు, లేకపోతే ఈ వాగ్దానాలు, లేకపోతే ఈ యొక్క ప్రామిసెస్ అన్నీ కూడా ఖచ్చితంగా మనం నెరవేర్చడానికి ప్రయాసపడుదుముగాక. ఆమేన్. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడుదుముగాక. ఆ ప్రమాణాన్ని మనం నిలబెట్టుకోవడానికి కష్టపడుదుముగాక. అయ్యో నేను దేవునికి మాట ఇచ్చాను, ఆయన సాక్షిగా జీవిస్తానని, విశ్వాసంలో ఉంటానని మాట ఇచ్చాను, ఆయన మహిమార్థమై జీవిస్తానని మాట ఇచ్చాను, అంతవరకు సాక్షిగా ఉంటానని ప్రయాసపడతానని నేను మాట ఇచ్చాను. ఐ హ్యావ్ టు కీప్ మై ప్రామిస్. నేను ఆ మాటను నిలబెట్టుకోవాలి అనే మంచి ఆలోచన కలిగిన మనం ఇచ్చాంలే మాట ఉన్నప్పుడు చేస్తాం అన్నట్టుగా ఉండకూడదు. లేదు ప్రభా క్షమాపణ అడగాలి. ఒకవేళ ఆ ప్రామిస్ని మనం నిలబెట్టుకోకపోతే, ప్రభా కొన్ని పరిస్థితులను బట్టి మేము ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేకపోయాం, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి మేము ఏం చేస్తాం? ప్రయాసపడతాం. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రమాణాన్ని మేము నిలబెట్టుకోవడానికి ఏం చేస్తాం? ప్రయాసపడతాం. ఎందుకంటే పరిస్థితులను బట్టి మేము మిస్ అయిపోయాం, కోల్పోయాం. కొన్నిసార్లు మనము మానవులుగా ఒకసారి ఫెయిల్ అయిపోయినా ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయుదుముగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు కీప్ ద ప్రామిస్. ఆమేన్, హల్లెలూయా. అది మానవులకు అసాధ్యం. కొన్నిసార్లు దాన్ని మనం నిలబెట్టుకోలేము. ఎందుకంటే మానవ బలహీనతలు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనల్ని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. కానీ దేవుడు, మీరు 18వ వచనంలో చదివినట్లుగా, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన, ఆమేన్, హల్లెలూయా, తాను అబద్ధమాడజాలని. ఆమేన్. ఎలాంటి వాగ్దానం అంటే అది? ఎలాంటి ప్రమాణం అంటే అది? అబద్ధమాడజాలని. అంటే ఇంక అబద్ధం ఆడలేడు ఆయన.
హీ కెనాట్ సే నో. ప్రభు నువ్వు అబ్రహామును దీవిస్తావు, అతని సంతానాన్ని దీవిస్తానన్నావు కదా. ఎస్, ఆమేన్, హల్లెలూయా. తన సంతానాన్ని నేను దీవిస్తానని చెప్పాను కాబట్టి నేనేం చేస్తాను, దీవిస్తానంతే. ఆమేన్, హల్లెలూయా. అతని సంతానాన్ని మీరు విస్తరింపజేస్తానన్నారు కదా. ఎస్, విస్తరింపజేస్తాను ప్రభా. మీరు వాళ్ళకి వాగ్దానం చేశారు కానీ, ప్రమాణం చేశారు కానీ వాళ్ళు అది నిలబెట్టుకోవట్లేదు ప్రభా. వాళ్ళు నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోరో నాకు తెలియదు. నేను ప్రమాణం చేస్తే అది నెరవేరుస్తానంతే. హల్లెలూయా. వారి సంతానాన్ని ఐగుప్తులోంచి బయటకు తీసుకొస్తానని చెప్పాను, నేను తీసుకొస్తానంతే. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి వాగ్దాన దేశాన్ని ఇస్తానని చెప్పాను, ఇస్తానంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు అబద్ధమాల జాలని నిశ్చలమైన ఆయన వాగ్దానములు, ఆయన ప్రమాణములు స్థిరమైనవి. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండము 22వ అధ్యాయము 16 నుంచి మరొకసారి చదువుదాం. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నీ సంతతి వారు నీవు నా మాట వినునందున భూలోకంలోని జనులన్నీయు, భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వల్లే ఆశీర్వదించబడిననియు. అమ్మా, ఎవరు తోడని ప్రమాణం చేశారండి? ఇందాక మీరు చదివిన వాక్య భాగంలో 13వ వచనంలో ఏం చదివారు? 13వ వచనంలో ఏం చదివారు? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయానో, అందుకనే నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవరి తోడని ప్రమాణం చేశాడు? హల్లెలూయా. ఎవరి తోడని చేశాడట? తనకంటే గొప్పవాడి తోడని ప్రమాణం చేయలేదు. ఎందుకు చేయలేదు? తనకంటే గొప్పవాడు లేడు కాబట్టి. హల్లెలూయా. సంబడి ఈజ్ నాట్ దేర్ గ్రేటర్ దెన్ హిమ్. ఆయనకంటే గొప్పవాడు ఇంక లేడు. ఇప్పుడు దేవుడట అలా ప్రమాణం చేయలేదట. తనకంటే గొప్పవాడు తోడని ప్రమాణం చేయలేదు. ఇంకెవరి ప్రమాణం లేదు. ఎవరి ప్రమాణం? నా తోడు. హల్లెలూయా. ఈ రోజున మనము అట్టి బలమైన సంకల్పాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి మనం రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడట్టి సామర్థ్యాన్ని మనకి ఇవ్వాలి. ఎలాగిస్తాడంటే తెలుసా? మనము ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేశారట, నా తోడని. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆ మాట అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. ఎవరి తోడని ప్రమాణం చేశాడు? నాకంటే గొప్పవాడి తోడని ప్రమాణం చేయలేదు. ఎందుకు గొప్పవాడని ప్రమాణం చేయలేదంటే నాకంటే ఇంకెవరు గొప్పవాడు లేరు. నేనే నిశ్చయంగా ఆశీర్వదించగలిగిన వాడిని, నేనే ఇవ్వగలిగిన వాడిని. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షం కూడా అలాంటి వాగ్దానములే చేసి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో ఎలాంటి వాగ్దానం అయితే చేశాడో, ఎలాంటి ప్రమాణం అయితే చేశాడో, దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల అలాంటి ప్రమాణమే చేశాడు. ఇప్పుడు పౌలు అదే చెప్పాలనుకున్నాడు. మీ పట్ల చేసిన ప్రమాణము నిశ్చయముగా దేవుడు నెరవేరుస్తాడు. దాని గురించి మీరు భయపడకండి. ఆమేన్, హల్లెలూయా. అయ్యో మేము పోగొట్టుకుంటాం, అయ్యో మేము మిస్ అయిపోతాం. ఆయన ప్రమాణం చేసింది నువ్వెలా పోగొట్టుకుంటావు? ఆమేన్. ఆయన ఇచ్చింది, ఆయన ప్రమాణం చేసి నీకు ఇచ్చింది, ఆయన వాగ్దానం ద్వారా నీకు అనుగ్రహించబడింది. హౌ కెన్ యూ మిస్ ఇట్? నువ్వు ఎలా పోగొట్టుకుంటావు? దేవుడు నిశ్చయముగా ఆయన ప్రమాణాన్ని నిలబెట్టుకోగలిగిన దేవుడై ఉన్నాడు. కీర్తనలు 105వ కీర్తన 5వ వచనం నుంచి, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పాటు చేసుకుని యాకోబు సంతతి వారులారా,
ప్లీజ్ రిమెంబర్ ద గ్రేటెస్ట్ వర్క్స్ ఆఫ్ గాడ్ హ్యాస్ డన్ టు యూ. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. ఎనిమిదో వచనం జాగ్రత్తగా వినండి. 8వ వచనం, తాను సెలవిచ్చిన మాటను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము వంశస్థులారా, యాకోబు వంశస్థులారా, ఆయన సెలవిచ్చిన మాటను. ఎవరు సెలవిచ్చారు? సెలవిచ్చిన వాడు మానవుడా? సెలవిచ్చిన వాడు భూ సంబంధమైన వ్యక్తా? ఈ మాటను సెలవిచ్చిన వాడు సర్వ సమృద్ధి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమర్థుడు కలిగిన దేవుడు, హల్లెలూయా. బలము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ప్రమాణం చేసింది ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. భూ సంబంధమైన మనుషుడు కాదు. ఆమేన్. చాలామంది ప్రమాణాలు చేస్తారు. భూమి మీద చాలామంది ఇక్కడ ఉంటారు. మనకి చాలామంది ఇస్తామండి, చేస్తామండి అంటారు. కానీ దే కెనాట్ గివ్, దే కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళు చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. కానీ అబ్రహాము వంశస్థులారా, యాకోబు వంశస్థులారా, 8వ వచనంలో తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని తరాలండి? అప్పటిదాకా ఉంటామండి మనం. ఎన్ని తరాలు ఉంటారండి మీరు అందరూ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి ప్రమాణం చేస్తారు కదా, ఆ ప్రమాణం ఆయన కదా తర్వాత ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ వచ్చారు కదా. అప్పటికి అబ్రహాం ఉన్నాడేంటి? ఉన్నాడా? లేడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనతోనే పోయింది ఆ ప్రమాణం అని అన్నాడు ఆయన. నో, నేను మీ తండ్రికి చేశాను, ఇప్పుడు మీకు చేశానండి. మీ తండ్రికి చేశాను, అప్పుడున్న పరిస్థితులు అలా చేశాను, మీ తండ్రితోనే పోయింది ఆ ప్రమాణం అని అనలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడిని నువ్వు నమ్మాలో తెలుసా? ఈరోజు మన దేవుడు ఎంత ఘనమైన దేవుడని మనం నమ్మాలో తెలుసా అండి? అబద్ధమాడజాలని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 2 సంగతులను బట్టి, వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి అబ్రహాముకి ఎలాగైతే ఆయన అబద్ధం ఆడలేదో, ఆయన సంతానమైన ఆయన లాంటి విశ్వాసం కలిగిన మన యందు కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి ఎడలకు కూడా నిశ్చయముగా ఆయన ప్రమాణాన్ని నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు. జాగ్రత్తగా వినండి. అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యముగా ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసుకుంటాడు ఆయన? చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. జ్ఞాపకం చేయాలా, చేసుకుంటాడా? హల్లెలూయా. ఇస్తానన్నారు కదండి, రమ్మన్నారు కదండి. అవునా, రమ్మన్నా, అయ్యో మర్చిపో. నో, దేవుడి విషయంలో అలాగేముండదు. ఆయన చేసిన అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన ప్రమాణములు నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఏమీ మర్చిపోడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం ఆయన మర్చిపోడు అనుకుంటాం, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇవ్వడేమో అనుకుంటాం, అంతే. ఆయన ప్రమాణము మాట తప్పాడేమో అనుకుంటాం, అంతే, పరిస్థితుల రీత్యా. కానీ మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే అబ్రహాముకి చేసిన ప్రమాణము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంచిన, నమ్మకం ఉంచిన అబ్రహాము పట్ల ఎలాంటి ప్రమాణం అయితే దేవుడు చేశాడో, అలాంటి విశ్వాసం కలిగిన మన ఎడల కూడా దేవుడు ఆయన ప్రమాణాన్ని స్థిరపరుస్తాడు. ఓత్ అంటారు కదా, ఓత్ అంటే ఏంటి తెలుసా? ప్రమాణం, ప్లెడ్జ్, ఓత్ అని కదా. భారతదేశం నా మాతృభూమి, భారతీయ, అలాగే మనం చేస్తాం కదా. అదేంటి? ప్రమాణం అన్నమాట అది. అందరూ చూడండి, ప్రతి విషయంలో ప్రమాణం చేస్తారు. ఉద్యోగం ప్రారంభ దినాల్లో నా ఉద్యోగ బాధ్యతలను నమ్మకంగా నేను చేస్తానని. మీకా గ్రంథము ఇది 7వ అధ్యాయము చివరి 3 వచనాలు, 18, 19, 20 వచనాలు.
ఉమ్, ఆ, ఆ. తన స్వాచ్ఛములో స్వేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమాల విషయంలో వారిని ఏం చేశారట? క్షమించి, వారి దోషాలు పరిహరించి, వారి అతిక్రమాలు ఏం చేశారంట? క్షమించి. ఆమేనా? ఆయన కనికరము చూపుట యందు నిరంతరము కూడా కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో నీవు పాడవేయదు. 20వ వచనం ఇస్ వెరీ ఇంపార్టెంట్ వచనము. పూర్వకాలమందు నీవు మా పితరులైన అబ్రహాముతో యాకోబుతో ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఎక్కడ మేకా గ్రంథమో, ఎక్కడ ఆది కాండమో. ఆమేన్, హల్లెలూయా. వారి అతిక్రమాలు పరిహరిస్తారట, వారి దోషములను క్షమిస్తాడట. ఆమేన్, హల్లెలూయా. వారి కనికరం చూపిస్తాడట, జాలి పడతాడట, ఆ దోషములన్నీ పాపలన్నీ సముద్రం అగాధంలో పడివేస్తాడట. ప్రభా, ఎందుకు వై యు డు వాంట్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? ఇవన్నీ మీరు వారి పట్ల ఎందుకు చేస్తారంటే పూర్వకాలములో. ఆమేన్, హల్లెలూయా. పూర్వకాలములో నీవు మా పితరుడైన అబ్రహాముతోను యాకోబునకు ప్రమాణము చేసిన సత్యమును కనికరము. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశారంటే ఆయన? ఏం చేశారండి? ప్రమాణము. ఏం చేశారండి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు గుర్తుపెట్టుకుంటున్నాడు ఆ ప్రమాణాన్ని? ఆయన చెప్పి వాక్యంలో చదివినట్టు ఆయన మాట సెలవిచ్చిన ఎడల 1000 తరాలంటండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ పట్ల, నా పట్ల, మన కుటుంబాల పట్ల చేసిన ప్రమాణము 1000 తరాల వరకు దేవుడు నిలబెట్టుకుంటాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 1000 తరాలంటే అప్పుడు మనం ఉండకపోవచ్చు, కానీ ఆయన ప్రమాణము నిలిచి ఉంటుంది. ఆయన మాట నిలబెట్టుకుంటాడు, ఆయన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడు. నిన్ను బట్టి కాదు, నీ తండ్రి అయిన, నీ పితరుడైన, నీ పూర్వీకులైన అబ్రహామును బట్టి నేను దీవిస్తున్నాను, నీ పాపాలు పరిహరిస్తున్నాను, నీ అపరాధాలు క్షమిస్తున్నాను, నీ మీద జాలి పడుతున్నాను, నీ పాపాలన్నీ అగాధంలో పడేస్తున్నాను. ఎందుకు? ఐ మేడ్ ఏ ప్రామిస్ టు, నేను ఒక ప్రమాణం చేశాను నీ పితరుడైన అబ్రహాముతో. ఆ ప్రమాణాన్ని బట్టి, ఆ సత్యమును బట్టి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, నీ అపరాధాలన్నీ నేను క్షమించేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అందరం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు ప్రమాణము చేసిన ఎడల అది నిశ్చయమగును. ఆమేన్. ఆయన ప్రమాణం చేస్తే ఇంక అందులో మనం డౌట్ పడాల్సిన పని లేదు ఇంకా. ఎందుకంటే ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్న అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రమాణాన్ని నిలబెట్టుకుని అబ్రహాము సంతానాన్ని ఎలాగైతే ఆయన దీవించాడో, ఆ సంతానాన్ని ఎలాగైతే ఆశీర్వదించాడో, అట్టి ప్రమాణం చేసిన దేవుడు మన దేవుడై ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. అబ్రహాము దేవుడే నీ దేవుడై ఉన్నాడు ఈరోజు. ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన చేసిన ప్రతి వాగ్దానము, ప్రతి ప్రమాణము ఆయన నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం నుంచి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి, తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు జాగ్రత్తగానండి, తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములను, మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనను తప్పిపోయినది. ఆయన వాగ్దానాలు, ఆయన ప్రమాణాలు ఎలా ఉంటాయి? తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. ఆమేన్. ఈ రోజున మనం
ఆయన యొక్క వాగ్దానం లేదా ఆయన ప్రమాణ లక్షణాలు మనం చూసినట్లయితే, ఆ ప్రమాణము చేసిన దేవుని యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే, ఆయన ప్రమాణాలు ఎలాగ ఉంటాయంటే ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనందరి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా నువ్వు ప్రమాణం చేస్తే 1000 తరముల వరకు జ్ఞాపకం ఉంచే దేవుడవు. నువ్వు మాట సెలవిస్తే, శుభ వాగ్దానం చేస్తే నువ్వు మాట తప్పే దేవుడవు. ఆమేన్, హల్లెలూయా. నేను మీరు చదివారు కదా రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దేవుణ్ణి మహిమపరిచి ఎవరు వాగ్దానం చేసిందానండి? దేవుడు వాగ్దానము చేసిన దానిని ఎవరండి? ఆయన నెరవేర్చుటకు సమర్థుడని. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోయేవాడు కాదు. ఆమేన్. ఆయన చేసిన వాగ్దానములో నెరవేర్చుటకు, ఇప్పుడు ఆయన చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి ఆయన బలహీనుడు కాదు, మర్చిపోయేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు. ఎవరైనా సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. శక్తిమంతుడు, జ్ఞాపకం ఉంచేవాడు, అబద్ధం ఆడజాలనివాడు, నిశ్చయముగా ఖచ్చితముగా చేయగలిగిన వాడు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. మాట తప్పేవాడు కాదు. తన వాగ్దానం, దేవుని మహిమర్చి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఎలా విశ్వసించాడు? రూఢిగా అంటే ఏంటి? రూఢిగా అంటే ఏంటి? ఎలా విశ్వసించాలి? ఇప్పుడు మనం ఆయన ప్రమాణాలు, ఆయన వాగ్దానాలు మనం ఎలా విశ్వసించాలి? రూఢిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ప్రమాణమే మన రక్షణను నిలబెట్టునుగాక. ఆయన ప్రమాణం చేసి ఇచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణాలు, ఈ లోక సంబంధం, దేవుడు చేసిన ప్రమాణాలు లోక సంబంధమైన మనుషులు చేసే ప్రమాణాలు లాంటి ప్రమాణాలు కాదు. ఆమేన్, హల్లెలూయా. లోకస్తులు చేసే, అధికారులు చేసే, లేకపోతే పెద్దలు చేసే, భూ సంబంధమైన మనుషులు చేసే ప్రమాణం లాంటి ప్రమాణాలు కాదు ఇవన్నీ కూడా. దేవుడు చేసే ప్రమాణాలు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకి ఎప్పుడు చేశాడు ప్రమాణం? నీ సంతానాన్ని దీవిస్తానని ఎప్పుడు చేశాడు ప్రమాణం? ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు వాళ్ళకి. బాబు చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము అప్పుడు చేశాడు ప్రమాణం, ఇప్పుడు కూడా ఆయన నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస జీవితంలో ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, రూఢిగా. ఆమేన్, హల్లెలూయా. రూఢిగా విశ్వసించి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలా విశ్వసించాలంటే రూఢిగా, ఖచ్చితముగా, నిశ్చయముగా ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి సమర్థుడని, జ్ఞాపకం ఉంచేవాడని, మాటని తప్పనివాడని, అబద్ధం ఆడజాలని వాడని ఎవరైతే జ్ఞాపకం పెట్టుకుంటారో ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడు నేను ఆయన ప్రమాణాల యొక్క లక్షణాలు చెప్తున్నాను. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హిస్ ప్రామిసెస్. ఆయన ప్రమాణాలు ఎలాంటివంటే, నెంబర్ 1, మాట తప్పనివి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన శుభవాగ్దానాలు ఒకటి కూడా ఏమవదు. ఆయన నిశ్చయముగా ఆయన చేసిన వాగ్దానము నెరవేర్చుడికి ఎవడైనా సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిదేంటి? మాట తప్పనివి. రెండవదేంటి? చేయడానికి సమర్థుడు. ఓకే. దేవుని వాగ్దానములు ఎన్ని వాగ్దానాలు అయినా సరే, ఎన్ని ప్రమాణాలు సరే, అవన్నీ ఎన్నైనను అన్నీ కూడా, కొన్ని కాదు. ఎన్నండి? అన్నీ. కొన్ని కాదు. 1, 2, 3, 4 అన్నీయు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి యందు? క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఎన్ని? ఎలా ఉన్నాయి? అవునన్నట్టుగానే.
కాదన్నట్టుగా కాదు, చూద్దాంలే అన్నట్టుగా కాదు, అవునన్నట్టుగానే మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. నిశ్చయములు అంటే తెలుసా? ఆమేన్ అని అర్థం. కింద వచనాలు మీరు చదివితే ఆమేన్ అన్నట్టుగా ఉన్నవి. ఆయన చేసిన ప్రతి వాగ్దానములన్నీ కూడా ఆమేన్ హల్లెలూయా అవునన్నట్టుగానే నిశ్చయములై ఉన్నవి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, పైన ఒక వాగ్దానం కోసం మాట్లాడతాడు 18వ వచనం నుంచి. దేవుడు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడని అక్కడ ఒక వాగ్దానం గురించి మాట్లాడతాడు. ఆ పై వాగ్దానం గురించి కంటిన్యూషన్ చెప్తున్నాడు పౌలు. ఏంటో తెలుసా? ప్రియురాల, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఆమేన్ హల్లెలూయా. ఏ వాగ్దానాలు ఉన్నాయి? పైన చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఉన్నవి కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి ప్రమాణం చేశాడో లేదో చెప్పండి, వాగ్దానం చేశాడో లేదో చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. దేవుని భయముతో సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. ఎందుకు? దేవుని భయముతో పరిశుద్ధతతో సంపూర్ణ చేసుకొనుచు శరీరకు ఆత్మ కలిగిన కల్మషం నుండి మన పవిత్రులు ఎందుకు చేసుకుందాము? ఎందుకంటే మనకేమున్నాయి? ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మనకేమున్నది తెలుసా? వాగ్దానములు ఉన్నవి. ఆమేన్ హల్లెలూయా. 2 పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. ఎలాగా? ఆయన మహిమ గుణాతిశయములను బట్టి. ఆమేన్ హల్లెలూయా. ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించకుండా ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వేటిని అనుగ్రహించాను? ఆమేన్ హల్లెలూయా. ఎందుకు ఈ వాగ్దానాలు, ఈ ప్రమాణాలు దేవుడికి అనుగ్రహించారట? దైవ స్వభావమందు పాలివారమగునట్లుగా దేవుడు మన పక్షంగా ప్రమాణము చేశాను, వాగ్దానము చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆయన స్వభావంలో పాలిభాగస్తులు అవ్వాలని, ఆయనతోనూ ఆయనలోనూ ఆయన తోడుతోనూ ఉండాలని, స్వాభావికంగా ఆయనలో ఉండాలని ఈ ప్రమాణాలు చేశారు. చూడండి వాటిని. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దైవ స్వభావంలో పాలువారగినట్లుగా వాటిని అనుగ్రహించెను. ఏటిని అనుగ్రహించాడు? ఆయన వాగ్దానములను అనుగ్రహించదు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏంటి ఆ వాగ్దానము? నిత్య జీవమును మనకు అనుగ్రహిస్తానన్న వాగ్దానము, చేసిన వాగ్దానమే ఆయన చేసిన వాగ్దానం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకి ఏం ప్రమాణం చేశాడు చెప్పండి? నిశ్చయముగా నేను మిమ్మల్ని నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ప్రమాణాలు, దేవుడు చేసిన వాగ్దానాలు ఎలా ఉంటాయి తెలుసా? అవి నిజమైనవి, అవునన్నట్టుగానే నిశ్చలములై ఉన్నవి. హల్లెలూయా. కాదన్నట్టుగా లేవు. 1 కాదు 2 కాదు, అన్నీయు. ఈరోజున మనందరి విశ్వాస జీవితంలో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రమాణం చేసిన వాడు దేవుడు. నీ బిడ్డల పట్ల ఆయన చేసిన ప్రమాణం నెరవేర్చుకుంటాడు. నీ పట్ల ఆయన చేసిన ప్రమాణం నెరవేర్చుకుంటాడు. నీ సంతానం పట్ల ఆయన చేసిన ప్రమాణం నెరవేర్చుకుంటాడు. ఎవరి పక్షంగా ఆయన చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ఇస్తానంటే ఇస్తాడంతే, చేస్తానంటే చేస్తాడంతే.
ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడంతే, విస్తరింపజేస్తానంటే విస్తరింపజేస్తాడంతే. హల్లెలూయా. అట్టి వాగ్దానములన్నీ మనందరం కూడా స్వతంత్రించుకుందుముగాక. ఆయన ప్రమాణాలు, ఆయన వాగ్దానములు నిశ్చయముగా మనందరి జీవితంలో నెరవేరునుగాక.